ఈవిడ మస్తాన్ సాయినే కాదు ప్రతి ఒక్కరిని కూడా బ్లాక్మెయిలే చేస్తుంది. ఓకే. నేను మొన్న గమనిస్తే రాజ్ తరుణ్ కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏమని నీ పాత వీడియోస్ ఏవో ఉన్నాయి, హర్యానావి, హెబ్బా పటేల్ ఏవో ఆడియో రికార్డులు ఏవో నేను అన్ని బయట పెట్టేస్తాను. ఎందుకు ఇప్పుడు సడన్గా అంటే ఇల్లు ఏదో రకంగా దక్కించుకోవడానికి వాళ్ళందరి గుట్లు పెట్టుకొని వాళ్ళని బెదిరించి ఇట్లా ఆడుతూ ఉంటుంది అనమాట. అలా మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మస్తాన్ సాయికి ఏదో బాగా కోట్ల ఆస్తి ఉంది అని ఇవిడికి తెలిసింది. సో ఎలా అయినా సరే మస్తాన్ సాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయించండి అని చెప్పి ఒక మధ్యవర్తితో కూడా మాట్లాడింది ఈవిడ. ఆ రికార్డు కూడా మీరు వినే ఉంటారు ఎప్పుడైనా. సో నువ్వు నాకు మస్తాన్ సాయిని ఇచ్చి పెళ్లి చేస్తే నేను నీకు 50 లక్షలు ఇస్తా అని చెప్పి ఒకటితో డీల్ కూడా మాట్లాడిన ఆడియో రికార్డు ఆన్ రికార్డు ఉంది. సో సరే అయితే నేను కట్టేసైనా సరే వాడిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి. సో ఆస్తి కోసమా అని అడుగుతాడు. మరి ఇంకెందుకు అనుకుంటున్నావు అంటుంది వాడితోటి. సరే ఇది కూడా ఓకే.